హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులాస్ వరల్డ్. వారాహి దేవికి సంబంధించి నేను 2-3 వీడియోలు పెట్టాను. వాటిని చూసి చాలామంది నాకు ఇన్స్టాలోను షార్ట్స్లోను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటన్నిటిని కలిపి ఒక వీడియో చేస్తే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని చెప్పేసి ఈ వీడియో అయితే చేశానండి. అమ్మవారి దగ్గర మీరు పసుపు కుంకాలు పెడతారు కదా, వాటిని ఎప్పుడు తీసేసేయాలి, అలాగే అమ్మవారికి నవరాత్రులు సోమవారంతో 9 రోజులు కంప్లీట్ అవుతున్నాయి. మంగళవారం అమ్మవారికి ఉద్యాపన చెప్పచ్చా, ఎలా పూజ చేసుకోవాలి, అలాగే ఇంకో విషయం ఏమడిగారంటే మీరు పసుపు కొమ్ములతో అమ్మవారిని పూజ చేయమన్నారు కదా, ఆ పసుపు కొమ్ముల్ని 9 రోజుల తర్వాత మనము వేరే అమ్మవార్లకి అంటే లక్ష్మీదేవి పూజకు కానీ లేదా దుర్గాదేవి పూజకు కానీ మనము ఆ పసుపు కొమ్ముల్ని వాడొచ్చా మళ్ళీ పూజకి అని అడిగారు. వారాహి అమ్మ దగ్గర పెట్టినవి ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో వాటితో పాటు అమ్మవారి యొక్క అష్టోత్తరము ఇవన్నీ చదవాలి అంటే మాకు అది ఏది రాకపోతే మేము శ్రీమాత్రే నమః అని చదువుకోవచ్చా అని అడిగారు. దానికి కూడా సమాధానం చెప్పాను. చివరగా ఏంటి అంటే మేము సొంత ఇంట్లో లేము, రెంట్ పరంగా ఎక్కడో ఉన్నాము. సొంత ఇంట్లోని పూజ చేసుకోవాలా, బయట ఎక్కడ చేసుకోకూడదా అని అడిగారు. ఇలా చాలా డౌట్స్ అయితే అడిగారండి. సో వాటన్నిటి కోసం ఈ ఒక్క చిన్న వీడియో చెప్తే ఒక్కరోజు టైం తీసుకొని అందరం కూడా చేసుకుంటాం కాబట్టి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా ప్రతి డౌట్ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అందుకే ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీకు ఈ వీడియో నచ్చుతుంది, ఇందులో ఏ ఒక్క విషయమైనా మీకు యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము అమ్మవారి పీటను పెట్టుకుంటాం కదండి. నేను ఫస్టే 3 రోజుల నుంచి చెప్తున్నాను, మీరు వీడియో క్లియర్గా చూస్తేనే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయన్నమాట. ఇదే విషయం నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను. మీరు స్కిప్ చేస్తూ చూస్తే నేను చెప్పిన విషయాలు మీకు మధ్యలో ఏం చెప్తున్నాను అనేది అర్థం కాదన్నమాట. అయితే ఇక్కడ అమ్మవారికి పెట్టిన పసుపు కుంకుమలు వేరే అమ్మవారికి అయితే వాడకూడదు. అది లక్ష్మీదేవికి కానీ మనం ఇంకా ఏ అమ్మవార్లకైనా కానీ మనం కుంకుమార్చనకు వాడకూడదు, వాటిని కదపకూడదు. 9 రోజులు అయిపోయిన తర్వాత ఉద్యాపన అంటే ఒక 5గురికైనా 3గురికైనా మీ స్తోమత ఉంటే ఒక 9-11 మందికైనా మీరు ఆకు వక్క తాంబూలం పండు పెట్టి వాయినము ఇవ్వాలని అనుకుంటే స్తోమత ఉంటే బ్లౌజ్ పీస్ పెట్టచ్చు, లేదంటే పండు ఆకు వక్క తాంబూలంతో వాయనం ఇచ్చినప్పుడు ఎవరైతే ముత్తైదులు వస్తారో ఈ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి పసుపు కుంకుమలని వాళ్ళకి పొట్లాలుగా కట్టి మీరు కొంచెం ఉంచుకొని వాళ్ళను వారాహి దేవి స్వరూపంగా భావించి మీరు ఆ పసుపు కుంకుమలు అయితే వాళ్ళందరికీ కూడా ముత్తైదులకు దానం ఇవ్వాలి. పంచోపచార పూజ గురించి చెప్పాను, షోడశోపచార పూజ ఎలా చేసుకోవాలో చెప్పాను. అలాగే ఏ శ్లోకాలు చదువుకోవాలంటే చాలా రకాల అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు చెప్పాను. దాంట్లో ఏ ఒక్కటి మీకు వీలైనా చదువుకోవచ్చు, అన్నీ చదవాలని రూల్ లేదు. మీ సమయం మీ వీలుని బట్టి దాంట్లో ఇప్పుడు కూడా నేను తమ్నీళ్ళు పెట్టాను. ఓం ఐం క్లీం సౌం అది వారాహిదేవి మూల మంత్రం అనమాట. ఆ మంత్రాన్ని కూడా జపిస్తూ ఒకరోజు 21 సార్లు చదువుకున్నా చాలా పుణ్యం వస్తుంది. అసలు కొందరు ఏమని అడుగుతున్నారంటే శ్రీమాత్రే నమః అని అడగొచ్చు అంటే మనము వినాయక చవితి రోజు లక్ష్మీదేవిని పూజించలేం కదండి. వినాయక చతుర్థి రోజు వినాయకుడిని మాత్రమే మనం పూజిస్తాం, ఉండ్రాళ్ళు మోదకులు నైవేద్యం పెడతాం. లక్ష్మీదేవి పూజకు లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం చదువుకుంటాం. లలితాదేవిలో వారాహిదేవి కొలువై ఉన్నప్పటికీ ఈ 9 రోజులు వారాహిదేవి యొక్క నవరాత్రులు గుప్త నవరాత్రులు కాబట్టి వారాహిదేవి యొక్క శ్లోకం చదివితేనే మనకు అన్ని విధాల అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది. శ్రీమాత్రే నమః అని చదవడంలో తప్పు లేదు, కానీ మీకు ఎటువంటి శ్లోకాలు అనరాదు చేయరాదు అని అనుకుంటే మీరు ఓం వారాహి దేవ్యే నమో నమః అనుకోండి, ఓం వారాహి దేవ్యే నమో నమః అనుకోండి. కానీ శ్రీమాత్రే నమః అని కూడా మీరు చదువుకోవచ్చు. కానీ ఈ అమ్మవారికి సంబంధించి పీఠం పెట్టి అమ్మవారి పూజని మీరు ప్రత్యేకంగా చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు మీకు ఇప్పుడు నేను 4 రకాలుగా శ్లోకాలు చెప్పాను. ఎప్పుడు చదువుకోవాలి, ఏ టైంలో చదువుకోవాలి, అవన్నీ వీలు కాదు చదవరాదు అనుకునే వాళ్ళు ఓం వారాహిదేవి నమో నమః అని 21 సార్లు అనుకొని దండం పెట్టుకోండి. అయితే పసుపు కొమ్ముల్ని మనము మళ్ళీ వేరే పూజకైతే వాడరాదండి. అంటే వారాహి అమ్మకు చేసినటువంటి పసుపు కొమ్ములని మనము దుర్గాదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ అన్నపూర్ణాదేవికి కానీ మనం
ఉపయోగించకూడదు. కాకపోతే పసుపు కొమ్ములు మంగళకరమైనవి కాబట్టి ఒక్కరోజు వాడిన పసుపు కొమ్ముల్ని మళ్ళీ మనం వేటిని కదపకుండా ముందుగానే ఫస్ట్ రోజే మనం వేటిని కదపమనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని చక్కగా అరేంజ్మెంట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఆ ప్లేట్లో పెట్టిన పసుపు కొమ్ముల్ని దీపారాధన చేయకముందే మనం నిన్న పెట్టిన పూలన్నీ తీసేస్తాం కదా, అలా తీసేసినప్పుడు మనం ఫ్రెష్ పూలు పెట్టేటప్పుడు ఆ పసుపు కొమ్ములన్నీ తీసేసుకొని మీరు మళ్ళీ ప్లేట్లో పెట్టుకోండి. మళ్ళీ అష్టోత్తరం కానీ అమ్మవారి శ్లోకం కానీ మీరు ఏది చదవాలనుకున్నా ఆ పసుపు కొమ్ములతో అమ్మవారికి పూజ చేసి ఆ రోజంతా ఉంచి నెక్స్ట్ డే మీరు పువ్వులు తీసేటప్పుడు వాటిని పక్కకు తీసి పీట దగ్గర అంతా శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని ధూపం ఇచ్చి నైవేద్యం సిద్ధం చేసుకొని మళ్ళీ పువ్వులు పసుపు కొమ్ములతో ఒక్కసారి తెచ్చుకున్న 108 పసుపు కొమ్ముల్ని ఈ 9 రోజులు మనం వాడాలి. ఈ పసుపు కొమ్ముల్ని మళ్ళీ వేరే పూజకు వాడకూడదు. చివరగా ఏం చేయాలంటే చెప్పాను కదా, ముత్తైదువులు వస్తారు కదా, వాళ్ళకి ఆ పసుపు కుంకుమలు వాయినంతో పాటు తలా ఒక్కరికి 5 కానీ 11 కానీ పంచిపెట్టండి. మీ ఇంటికి ఎవరు రాలేదు ఉద్యాపన రోజు అనుకుంటే చక్కగా మీరు ఏదైనా ఒక శుక్రవారం రోజు నవరాత్రులు అయిన తర్వాత మంగళవారం రోజు మనకు సోమవారంతో నవరాత్రులు కంప్లీట్ అయిపోతున్నాయి, కానీ ఆ రోజు అమ్మవారిని కదపకూడదనమాట. అంటే మంగళవారం వస్తుంది మనకి, మంగళవారం రోజు ఉద్యాపన మనం అమ్మవారికి చెప్పి కదపకూడదు. కాబట్టి ఆ రోజు కూడా అమ్మవారు ఆషాఢ మాసంలో శాకంబరి దేవిగా మనం అవతారం తీసుకొని అమ్మవారికి చక్కగా మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల కూరగాయలతో మనం తినే పదార్థాలతో వండి పెట్టి శాకంబరి దేవిగా అమ్మవారికి నైవేద్యాన్ని చూపించి ఆ రోజు మనం పీటను కానీ ప్లేటును కానీ విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ కాస్తంత కదిపి హారతి ఇచ్చి మనం ఆ రోజు ఉద్యాపన చెప్పుకోవాలి. మంగళవారం రోజు కూడా పూజ చేసుకొని బుధవారం రోజు ప్రొద్దున 9 గంటల 30 నిమిషాల లోపల అమ్మవారికి ఉద్యాపన చెప్పుకోవాలి. ఉద్యాపన చెప్పుకునే రోజే మీరు ఎవరైనా 5 ముత్తైదులకు వీటన్నిటిని పంచిపెట్టండి. లేదు ఇంటికి ఎవరు రాలేదనుకుంటే మీ ఇంటికి దగ్గర ఏదైనా అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడ సాయంత్రం సమయంలో ఎవరైనా ముత్తైదులు వస్తారు కాబట్టి వాళ్ళకు వెళ్ళి మీరు పంచి ఇచ్చిన సాక్షాత్తు ఆ వారాహి దేవే తీసుకుంది అనే భావన మనసులో ఉంచుకొని మనస్ఫూర్తిగా చేయండి. తప్పకుండా అది నెరవేరుతుంది, మీకు మంచి జరుగుతుంది. ఇంకా కొన్ని పసుపు కొమ్ములు ఉంటే మనం నగదు దాచుకునే చోట పరిశుభ్రంగా ఉంటాము, మనకు ముట్టు అంటూ తగలకుండా బాగా ఉంటుంది అనుకుంటే మీరు నగదు దాచుకునే ప్లేస్లో, వ్యాపారస్తులైతే లాకర్లో అలా పెట్టుకోండి. మనము ఒక పెళ్లి పనులకు సంబంధాలకు వెళ్తున్నాము, గురుబలం వస్తుందన్నమాట. పసుపు కొమ్ములు మన దగ్గర ఉంటే బంగారం లాంటి పనులు కూడా మనకు అమ్మవారు తొందరగా విఘ్నాలు లేకుండా అయ్యేటట్టు చేస్తుంది. పసుపు కొమ్ముకు అంతటి శక్తి ఉంది, ఎందుకంటే అది మంగళప్రదం. పసుపు కొమ్ముల్ని ఎక్కడైతే పూజిస్తామో, పసుపు కొమ్ముల్ని ఎవరైతే వెంట పెట్టుకుంటారో, పసుపు కొమ్ముల్ని ఎవరైతే శుభ్రమైన ప్లేస్లో మంచిగా ఉంచుతారో వాళ్ళకి అన్ని మంగళప్రదమైనటువంటి శుభకార్యాలు వాళ్ళ ఇంట్లో జరుగుతాయంట. అంటే గృహబలం కానీ పెళ్లి బలం కానీ ఇంకేదైనా అనుకోవచ్చు, మనకు మంచి జరుగుతుంది. కాబట్టి వాటిలో కొన్ని మనం ఉంచుకొని మిగతావి దానం చేయాలి. ఇంకొక విషయం ఇక్కడ ఏంటి అంటే, మనం 9 రోజులు పూజ చేసుకున్నాం కదా, ఇన్ని రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఇంత శ్లోకాలతో మనం నిష్టగా అమ్మవారిని కొలుచుకున్న పసుపు కొమ్ముల్ని పసుపు కుంకుమల్ని బయట వారికి ఎందుకు ఇవ్వాలి? మనమే దగ్గర పెట్టుకుంటే మనకే మంచి జరుగుతుంది కదా. మనం పూజ చేసిన పసుపు కొమ్ముల్ని వేరే వాళ్లకు పంచితే వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది అనేటటువంటి దురాచారణ మన మనసులోకి కూడా రావద్దు. ఎందుకంటే అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఏ దేవతలైనా మనం చేసినటువంటి ప్రసాదాన్ని కానీ అమ్మవారికి సంబంధించిన పూజకు సంబంధించిన వస్తువుల్ని నలుగురికి పంచిపెట్టడంలోనే మనకు అమ్మవారు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందన్నమాట. మనమే బాగుందామని ఆలోచించుకునే స్వార్థపరులకి అమ్మవారు ఎప్పుడు కూడా ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చరట. మనతో పాటు నలుగురు బాగుండాలి, మనకు తెలిసిన విషయాలని నలుగురికి చెప్పాలి. మనకు మంచి జరిగింది కదా, వేరే వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళకు కూడా మనకు తెలిసిన విషయాలు చెప్పి మనకు తోచిన సహాయం మనం చేశామనుకోండి, అప్పుడు ప్రకృతితో పాటు దైవం కూడా మన వెంట ఉండి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుందన్నమాట. సో అందుకనే వేరే వాళ్ళకి ఇవ్వాలా, మన పూజ చేసినవి అని ఎప్పుడు ఆలోచించకుండా మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి చక్కగా పసుపు రాసి
తాంబూలం ఇచ్చి, నవరాత్రుల్లో కూడా మామూలుగా ఎవరైనా ముత్తైదులు మీరు ఇంటికొస్తే అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకి కొంచెం మంచి నీళ్ళిచ్చి పసుపు కుంకాలు పెట్టి మీకు తోచిన పండో ఫలమో లేకపోతే అమ్మవారి దగ్గర ఏదో పెట్టిన నైవేద్యమో లేదంటే ఒక ఖర్జూరం పండో ఏది ఇంట్లో లేకపోతే వాళ్ళకు పెట్టి చక్కగా వాళ్ళ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోండి. ఆ రూపంలో అమ్మవారు వచ్చిందని ప్రతి మనిషిలో కూడా మనం సాత్వికంగా ఆలోచించి భావిస్తే ఖచ్చితంగా అమ్మవారు మనకు సహకరిస్తుంది. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే పసుపు కొమ్ములు ఉంటేనే చేసుకోవాలంటే అది కూడా స్తోమత లేకపోతే పువ్వులకు మించినటువంటి మంగళకరమైన వస్తువులు అసలు ఎవ్వరు ఏ పండితులు కూడా చెప్పరండి. ప్రతి ఇంట్లో పసుపు కుంకుమ అనేది మంగళ ద్రవ్యకరమైన వస్తువులు. అలాగే అక్షంతలు ఆవు నెయ్యితో ఒక చుక్కతో కలిపి ఎరుపు అక్షంతలు మీరు తయారు చేసుకొని అక్షంతలు పసుపు కుంకుమ ఏ పువ్వులైనా సరే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే స్తోమత లేకపోతే మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఏవైనా ఒక 2 రకాల పువ్వులు తెచ్చుకొని మనస్ఫూర్తిగా పువ్వులతో భక్తి శ్రద్ధలతో అమ్మని అలంకరించుకొని మీరు పూజించండి. ఈ విధంగా చేసుకోండి. సొంత ఇంట్లోనే చేసుకోవాలా, రెంటింట్లో చేసుకోవద్దా అలాంటి అనుమానాలు కూడా పెట్టుకోవద్దు. మీరు వృత్తిపరంగా ఎక్కడుంటే అదే మన ఇల్లు. అక్కడ ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. మరి అలాగే ఒక్కసారి మేము స్టార్ట్ చేశాము, ప్రతి సంవత్సరము ఆనవాయితీ లేకుండా కంటిన్యూ చేయాలా, 2-3 సంవత్సరాలు చేసి ఆపేస్తే మాకేమైనా నష్టం జరుగుతుందా, మా పెద్దవాళ్ళు చేయలేదు మేమే ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, అలా చేయొచ్చా మా పెద్ద ఇలాంటి అనుమానాలు ఏది పెట్టుకోకండి. అనుమానంతో చేసే పూజ అసలు మన మైండ్కి ఎక్కనప్పుడు అమ్మవారికి ఎలా తెలుస్తుంది? ఇలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకుండా దేవి శరన్నవరాత్రుల్లాగా 9 సంవత్సరాలు ఒక్కసారి చేస్తే 9 సంవత్సరాలు చేయాలని రూల్ ఏమీ లేదండి. ఇక్కడ మనం దీక్ష తీసుకోవట్లేదు, మనస్ఫూర్తిగా అమ్మను పూజిస్తున్నాం అంతే. కలశం లేదు, అఖండ దీపం లేదు, దీక్ష లేదు. సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఇల్లు శుభ్రంగా ఉంచుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకొని బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ 2 పూటల దీపారాధన చేస్తూ ఈ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి నవరాత్రుల్లో అమ్మవారి నామాలతో అమ్మవారిని మనం పూజిస్తున్నాం అంతే. మనం రెంటింట్లో ఉన్నా చేసుకోవచ్చు. మళ్ళీ ఏం చెప్తున్నారంటే మధ్యలో పీరియడ్స్ వస్తాయని భయం, అంటే కనీసం ఒక్క రోజైనా ఏ రోజు చేస్తే మంచిదని అడిగితే అది కూడా నేను చెప్పాను. నవరాత్రుల్లో పంచమికి చాలా శక్తి ఉంది. అంటే మనకు 6వ తారీఖు నవరాత్రులు స్టార్ట్ అయితే 10వ తారీఖున పంచమి వస్తుంది. ఆ ఒక్క తిథి రోజు మీరు నిష్టగా ఉపవాసం ఉండి కూడా అమ్మను పూజించుకుంటే నవరాత్రి ఫలితం వస్తుంది. లేదంటే చివరి రోజు అంటే సోమవారంతో 9 రోజులు కంప్లీట్ అయిపోతాయి కదా, అదైనా లేదా సప్తమి అష్టమి నవమి 3 రోజులు చేసుకోవచ్చు. ఇంకొకరు ఏం అడిగారంటే మా ఇంట్లో రెంట్కుంటారు, వాళ్ళ ఇంట్లో ఒక ముసలావిడ చనిపోయింది, 11 రోజులు అయిపోయాయి, మరి మేము పూజ చేయొచ్చా కింద అని. మీ ఇంట్లో వాళ్ళు కాదు కదండి, మీ అత్తయ్యో మామయ్యో లేకపోతే మీ ఇంటికి సంబంధించిన మనుషులైతే మీరు ఆలోచించాలి. రెంటర్స్ కాబట్టి తప్పు లేదు. 13 రోజులు అయినా మీ సొంతిల్లు కాబట్టి 13 రోజులు కంప్లీట్ అయితే చక్కగా మీరు పసుపు నీళ్ళు ఇల్లంతా చల్లుకొని గంగా నీళ్ళతో ఇల్లంతా శుద్ధి చేసుకొని మీరు చక్కగా చేసుకోవచ్చు. దాంట్లో తప్పేమీ లేదు. ఖచ్చితంగా మన ఇంట్లో పెద్దవాళ్ళే చనిపోతే మాత్రం సృష్టి ఉంటే ఒక 6 నెలలు కానీ లేదా 3 నెలలు కానీ సంవత్సరం వరకు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసేసాము, ఇక మనం అన్ని పండగలు చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వారాహి దేవి యొక్క నవరాత్రులు చేసుకోండి. అలా ఏమీ లేదండి మేము ఇంకా పండగలు చేసుకోవట్లేదు జస్ట్ దీపం పెట్టుకుంటున్నాం అనేవాళ్ళు అసలు ఈ వారాహి నవరాత్రుల జోలికి వెళ్ళకపోవడమే మంచిదనమాట. ఇక అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయిపోయాయి కదా. అమ్మవారి పూజకు పంచమి చాలా మంచి రోజు, లేదా చివరిగా వచ్చినటువంటి 3 రోజులు సప్తమి అష్టమి నవమి ఈ 3 రోజులు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను అమ్మవారికి చేసే పూజలో చాలా పనులతో బిజీగా ఉన్నాను. అమ్మవారికి సంబంధించిన వారాహి నవరాత్రులకు నేను కూడా చాలా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. నేను వీడియో షూటింగ్ చేస్తూ మీకు అందించాలంటే నేను పూజ మీద కాన్సన్ట్రేషన్ చేయలేను కాబట్టి ముందుగానే మీకు అందజేస్తున్నాను. మరొక వీడియోతో కలుస్తాను.